పార్టీ అధికారం కోల్పోయినప్పటి సంది కేసీఆర్ సారు అసలు బయటికే వస్తలేడు. ఇక పార్లమెంట్ ఎన్నికల దగ్గరకు వచ్చుతోని రంగానికి సిద్ధమంటున్నాడట. అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయి ఇజ్జత్ పోగొట్టుకున్నాము, ఇప్పుడు లోక్సభ ఎన్నికలలో మెజారిటీ సీట్లు రావాలి అని చెప్పి యాక్షన్లకు దిగుతున్నాడంట. మరి ఆ కథ ఏందో చూడాలే కదా, పారి చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినాక కేసీఆర్ సారు ఇప్పటిదాకా అసెంబ్లీ కాదు కదా అడుగు బయట కూడా పెడతలేడు. మొన్న ఒక పాలి నల్గొండల భారీ సభ పెట్టి అందులో కూడా ఫ్లాప్ అయ్యిండు. ఇక ఆయన అభిమానులు ఎప్పుడెప్పుడు మా సారు బయటికొచ్చి అధికార పార్టీ వాళ్ళ మీద అరుస్తాడు అని పెద్ద గుడ్లేసుకొని ఎదురు చూస్తున్నారు. ఇక ఆ అభిమానులకు ఇప్పుడు ఒక గుడ్ న్యూస్. అసెంబ్లీ ఎన్నికలల్లా ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుందట. లోక్సభ ఎన్నికలల్లా మెజారిటీ సీట్లు గెలిచి సత్తా చాటాలని చూస్తున్నదట. ఇక గులాబీ బాసు కేసీఆర్ సారు పార్లమెంట్ ఎన్నికల మీద స్పెషల్ ఫోకస్ పెట్టిండటనుల్లా. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత కాలుతొంటి ఇరిగి కొన్ని దినాలు పాలిటిక్స్ కు బ్రేక్ ఇచ్చిన కేసీఆర్ సారు పార్లమెంట్ ఎన్నికల తేదీ దగ్గరకొచ్చుడుతోని యాక్టివ్ అయ్యిందట. నిన్న తెలంగాణ భవన్ లా ఉమ్మడి కరీంనగర్ ముఖ్య నేతలను కలిసిండు సారు. ఇక గిదిగిట్లుంటే ఎన్నికలకు ఇంకో 2 నెలలు ఉండుతోని బీఆర్ఎస్ ఎన్నికల శంకారావం పూరించనుందుల్లా. లోక్సభ ఎన్నికలల్లా మెజారిటీ సీట్లు గెలవాలనని గులాబీ బాస్ కేసీఆర్ సారు ఎన్నికల ప్రచారం షురూ చేస్తాడట. ఇక దానికి కేసీఆర్ సారు పార్లమెంట్ ఎన్నికల ప్రచార రోడ్డు మ్యాప్ కూడా సిద్ధమయ్యిందట. బీఆర్ఎస్ కు అచ్చొచ్చే కరీంనగర్ లా ఈ నెల 12వ తారీఖు భారీ బహిరంగ సభతోని ఎంపీ ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ సారు మొదలు పెడుతున్నాడట. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలా 2 రోజులు గులాబీ బాస్ పర్యటించే లెక్క షెడ్యూల్ ఫిక్స్ అయ్యిందట. రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్లల్లా కేసీఆర్ సారు భారీ బహిరంగ సభలతోని రోడ్డు షోలు కూడా నిర్వహించిరట. అసలు దేవాయే కొసరేమున్నదే ఎంకటి అన్నట్లు అసెంబ్లీ ఎన్నికలల్లనే అడ్డగోలు గోడిపాయే. ఇప్పుడు లోక్సభ ఎన్నికలల్లా గెలుస్తారా మాటలు గాని. ఓ కేసీఆర్ సారు, మీరెన్ని సభలు పెట్టినా జనాలు మైండ్లల్లా ఫిక్స్ అయిపోయిర్రు దేని కోటెయ్యాలే ఏంది కథ అని.